శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా, అలాగే శివాజ్ఞ లేనిదే మనము అరుణాచలం కూడా వెళ్ళలేము. జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్య పుణ్యక్షేత్రం అరుణాచలం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరి. వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే, మేము ఇప్పుడైతే కాణిపాకం నుండి అరుణాచలం అయితే వెళ్తున్నాము. ఈ వీడియో ఫుల్గా చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు అరుణాచల క్షేత్రం గురించి ఫుల్గా తెలిసినట్లయితే చూడకపోయినా పర్వాలేదు, కానీ ఏమీ తెలియకుంటే కనుక తప్పకుండా చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు కదా, అలాగే శివాజ్ఞ లేనిదే మనము అరుణాచలం కూడా వెళ్ళలేము. అదేవిధంగా శివాజ్ఞ చేతనే మేమైతే ఇప్పుడు అరుణాచల శివ దర్శనం అయితే చేసుకోవడానికైతే వెళ్తున్నాము. మనకు అరుణాచల పవిత్ర పుణ్యక్షేత్రం ఎక్కడుందంటే, మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలై జిల్లాలో అరుణాచల పుణ్యక్షేత్రం అయితే ఉంది. దీనినే తమిళంలో తిరువన్నామలై అని కూడా అంటారు. ఇక్కడ అరుణాచల పుణ్యక్షేత్రంలో అరుణాచలేశ్వర స్వామివారు అంటే పంచభూత లింగాలలో ఒకటి అయిన అగ్నిలింగం ఉంటుంది. ఇక్కడ అన్నామలయర్ శివుడు ఉంటాడు. ఇక్కడ మనకు ప్రధాన దేవత అయిన అపిత కుచలాంబిక అమ్మవారు తమిళంలో ఉన్నామలై అమ్మన్ అని కూడా అంటారు. అదేనండి, ఉమాదేవి అయిన పార్వతీదేవి ఉంటారు. ఇక్కడ కార్తీక మాసంలో ఎక్కువగా భక్తులు సందడి చేస్తూ ఉంటారు. మనం కార్తీక మాసంలోనే ఎక్కువగా కార్తీక దీపం వెలిగిస్తూ ఉంటాం కదా, ఇక్కడైతే నిత్యము కార్తీక దీపం అయితే వెలిగిస్తూ ఉంటారు. అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండ అని అర్థమైతే వస్తుంది. అరుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థం. తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా స్త్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని అర్థము. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. మనకు శివనామ స్మరణం ద్వారానే ముక్తి కలుగుతుందనేది మనకు నమ్మకము. కాశీ, చిదంబరం, తిరువారుల కంటే కూడా మిన్నయ్యని భక్తులు నమ్మకము. అరుణాచలం వేద పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలైతే తెలుపుతున్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెలుపుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ఈ తిరువన్నామలై రకరకాలుగా ప్రసిద్ధి చెందింది. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములు కనుగొనమని బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెట్టినది ఇక్కడేనంట. సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు 5 చోట్ల అంటే అగ్ని, వాయు, జల, ఆకాశ, భూలింగాలుగా వెలిశాడు. ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్నిలింగమని, అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని అంటారు. మీరు ఇక్కడ ఈ వీడియోలో గుడిలో ఉన్న విగ్రహాలు, పురాతన కట్టడాలు, ఇక్కడి దృశ్యాలు చూస్తే మీరే అరుణాచలం వెళ్ళి అరుణాచల శివ దర్శనం చేసుకున్నట్లుగా అనుభూతి చెందుతారని అయితే అనుకుంటున్నాను. గుడిలో ఇంకా చూడవలసిన చాలా దృశ్యాలు అయితే ఉన్నాయి. ఆ దృశ్యాలు మొత్తం కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అరుణాచలంలో ప్రతి అణువణువు శివరూపమే కనిపిస్తుంది. అలాగే శివనామస్మరణం వినిపిస్తూ ఉంటుంది. ఎన్నో విశిష్టతలు, మరెన్నో మహిమలు ఉన్న ఆ అరుణాచల శివుని దర్శిస్తే సర్వ పాపహరణం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు. అగ్ని అంటే జ్వాల. మిగిలిన పంచభూత లింగాల్లాగా ఇక్కడ శివుడు అగ్ని రూపంలో దర్శనం ఇవ్వడు, కేవలం రాతి లింగం లాగే ఉంటాడు. అరుణాచలం పరిసర ప్రాంతాలతో పోలిస్తే ఆలయంలో విపరీతమైన వేడైతే ఉంటుంది. అది జ్ఞానాగ్ని వల్ల వచ్చే వేడి అంటూ ఉంటారు. జ్ఞానాగ్ని ఎవరికి కలుగుతుందో వారి కర్మలు దగ్ధం అవుతాయి. దానివల్ల మళ్ళీ జన్మించాల్సిన అవసరం లేకుండా పాపాలన్నీ పోతాయి. అందుకే అరుణాచలాన్ని జ్ఞాన స్వరూపమైన అగ్నిలింగం అంటారు.
జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన దివ్య పుణ్యక్షేత్రం అరుణాచలం. ఇక్కడ పురాతన చారిత్రాత్మక కట్టడాలు, శిల్పకళలు మన మనుషుల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి. మీరు ఈ వీడియోలో అరుణాచలం గుడి లోపల కూడా స్తంభాల మీద ఉన్న శిల్పకళలు చూడొచ్చు. గుడి లోపల మొత్తం కూడా రాతితో కట్టబడి ఉంది. అలాగే స్తంభాల మీద శిల్పకళలు, నంది విగ్రహాలు, శివలింగాలు, గుడి చారిత్రాత్మక కట్టడాలు చూస్తే మనము మంత్రముగ్ధులం అవుతాము. అంత బాగుంటాయి అసలు. అరుణాచల శివ దర్శనం మాకైతే చాలా బాగా జరిగింది. శివ దర్శనం అయ్యాక విభూది కూడా ఇస్తారు అక్కడే. మనకు ఇవ్వకుంటే మళ్ళీ అడిగి తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.